వెల్కమ్ టు ఆశాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో చాలా టేస్టీ అయిన యమ్మీ అయిన అనపగింజల కర్రీ అండి. మసాలా పెట్టి ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. మసాలా కోసం మిక్సీ జార్ తీసుకొని అందులోకి 2 పచ్చిమిరపకాయలు, 1/2 ఇంచు అల్లము, 5-6 వెల్లుల్లి రబ్బలు, 1/2 కప్ ఆనియన్స్, 1/2 కప్ టమాటా ముక్కలు, 1/2 కప్ టెంకాయ, కొద్దిగా కొత్తిమీర, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, మిరియాలు 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ఆవాలు, కొద్దిగా కరివేపాకు, పితికిన అనపగింజలు ఇందులో యాడ్ చేసుకోండి. తగినంత రాళ్ళుప్పు, కొన్ని బీన్స్ వేసుకొని కొన్ని వంకాయ ముక్కల్ని కూడా ఇందులోకి యాడ్ చేయండి. కొద్దిగా 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి బాగా ఫ్రై చేసుకోండి. మనము మిక్సీ పట్టిన మసాలాని ఇందులోకి యాడ్ చేయండి. యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోండి. ఈ కర్రీ ఎంతో రుచిగా ఉంటుందండి. చాలా వరకు టేస్టీగా అయితే ఉంటుంది. మనం ఈ దోసకి యూజ్ చేసినా కానీ, రైస్కి యూజ్ చేసినా కానీ చాలా టేస్ట్ అయితే వస్తుంది. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. అన్నిటికీ మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేయండి. కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి. గార్నిషింగ్కి కొరియాండర్ వేసుకొని బాగా తిప్పేసుకోవడమే అన్నమాట. నిమ్మకాయ సైజ్ చింతపండు తీసుకొని నానబెట్టుకొని పులుసు తీసి ఇందులోకి యాడ్ చేయండి. అన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోండి. పప్పు మరియు వెజిటబుల్స్ అన్నీ బాగా ఉడికేలాగా చూడండి. 1 విజిల్ పెట్టుకుంటే చాలండి, చాలా తొందరగా ఉడికిపోతుంది. ఇంతేనండి, నా స్టైల్లో పితిక్ పప్పు చారు ఇలాగే ఉంటుంది. చాలా టేస్టీ అయిన యమ్మీ అయిన చారు అయితే రెడీ అయిపోయింది. మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. కీప్ వాచింగ్ ఆశాస్ కిచెన్.